ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్రేకప్ అయ్యి 10 days అయింది. ఎందుకు నన్ను ఇంకా వేధిస్తున్నావు? ఈ రోజు నువ్వు మీట్ అవ్వకపోతే మన ఫొటోస్ అన్ని వైరల్ చేస్తా. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? నీకు దండం పెడతాను, నా లైఫ్ స్పాయిల్ చేయకు. వస్తాను. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? నీ తల్లి కూడా ఒక ఆడదన్న విషయాన్ని మర్చిపోతున్నావు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇలా వేధించడం తప్పురా. తప్పట్లేదమ్మా, నేను తన్ను వేధించట్లేదు, ప్రేమిస్తున్నా. ఇలా ప్రేమ తగలయ్యా. నా దగ్గర ఎలాంటి ఫొటోస్ లేవు, కానీ బెదిరించా. వేరే దారి లేక ప్రేమించా, నీకంటే ఎక్కువగా. తనకు దూరం అయ్యే కొద్దీ ఇది భారం అవుతుంది. నువ్వు లేకపోతే నేను లేనట్టే, ఆ అమ్మాయి లేకపోతే నేనున్నా లేనట్టే. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇంతకు నువ్వు ఆడా మగ? అబ్బా, ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? Can I? ఆ రోజు జరిగిన దానికి సారీ అజయ్. కొడితే స్టిక్కర్ అయిపోతావు. పర్లేదు, కాఫీ? సారీ, తీసుకొస్తాను. ఏంటి వెయిటింగ్? తీసుకో. ఇంకొక కప్పు కావాలా? వెళ్ళండి. షుగర్ కొంచెం తక్కువ అయింది. కొంచెం షుగర్ తీసుకురావయ్యా. తీసుకొస్తాను. ఇదేదో మద్రాస్ స్కెచ్లా ఉంది. తినడానికి ఏమైనా తీసుకురావచ్చుగా? సరే, 2 minutes. ఫొటోస్ ఎక్కడ దాచావు? ఉంటేనే కదా. మరి బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నావు? దేని తల్లి, టోనీగాడు ఇదంతా నా కోసమే చేసిండు. నిన్ను కలవడానికే గాని నీతో కలవడానికి కాదు. నా మనసులో ఉన్న నువ్వు నా కళ్ళ ముందు లేకపోతే ఉండగలనా? అజయ్, బ్రతికించుకుంటున్నా నా